అరే వస్తున్నారా అయ్యా, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. బ్రో బ్రో ఏమైంది బ్రో? ఏమో బ్రో, బండి స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ చేయి బ్రో. ఏమైందప్ప? త్వరగా చేయి బ్రో, మా మేనేజర్ చంపేస్తాడు బ్రో. చూస్తున్నాను బ్రో, ఒక్క నిమిషం. జరుగు బ్రో, నేను చూస్తాను. బ్రో క్రికెట్ బ్రో. ఎక్కలేదు బ్రో. అయ్యా ఇప్పుడు ఎలా బ్రో? బ్రో ఏదో ఒకటి చేయి బ్రో. అలాగే బ్రో. సార్ అరే ఆ చెత్తలో కొడుకు వచ్చి పిక్ చేసుకోమని చెప్పు. నాకున్న దరిద్రానికి అన్ని ఇలాగే జరుగుతున్నాయి. నీది ఎక్కడ ఉందో చెప్తే నేనే డైరెక్ట్ గా వచ్చి పిక్ కాదు తమ్మి, ఏకంగా పికల్స్ వేసి పుడుస్తున్నావు. సార్ 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 మా వాడు అనుకున్నాను సార్, సారీ సార్. ఎవరనుకుంటే ఏమి, తిట్టింది నన్నే కదా. నువ్వు ముందు ఆఫీస్కి వాడా. ఏంటి దీని అమ్మ అన్ని నాకే జరుగుతాయి. బ్రో నువ్వెందుకు ఏడుస్తున్నావు బ్రో? నా బండి పాడైపోయింది బ్రో, స్టార్ట్ అవట్లేదు. ఏంట్రా ఎప్పుడు ఈ హడావిడి? కొంచెం తొందర రావచ్చుగా, ఆ తమిళుడు దొబ్బేస్తున్నాడు. అలాగే నీకేంట్రా, ఫ్యామిలీతో ఉంటావు, హిందీనే చెప్తావు. సర్లే గానీ ఆ తమిళుడు ఫైర్ మీద ఉన్నాడు, జాగ్రత్త. ఎల్లు ఏడి చేయకు, దరిద్రంగా ఉంటది. నువ్వు కూడానా? ఎలవా ఒక్కరుగా ఓకే లేదు సార్, చల్లగానే ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. కూర్చో. ఇంక పారుతమ్మే, నేనుదా నిన్ను తిట్టను, తిడితే ఏమంటే ఏడుస్తువు. ఒక చిన్న గేమ్ ఆడుదుమా? ఈ గేమ్ సార్? ఆఫీస్కి ఎందుకు లేటుగా వస్తువు అని నేను నిన్ను అడగను, ఎందుకు లేటుగా వస్తువు అని ఒక 5 నమ్మలేని అబద్ధాలు చెప్పు. సార్ అది చెప్పు, కమాన్ చెప్పు, కమాన్. దున్నపోతు మీద ఆఫీస్కి వస్తుంటే ట్రాఫిక్ వల్ల లేట్ అయింది సార్. నెక్స్ట్. మేమిద్దరం ట్విన్స్ సార్, ప్రవీణ్ నవీన్. నవీన్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి నవీన్లా నేనే వచ్చాను సార్. సూపర్ 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 అబ్బా. నెక్స్ట్. సార్ మీరు నన్ను హేళన చేస్తున్నారు సార్, నాకు అర్థమైపోయింది. మరి నీవు రోజు లేటుగా వస్తే ఏమి చేయమందువు? మాల వేసి మొక్కాలా? మీకండి సార్, మీరెన్నైనా చెప్తారు. నేను బ్యాచులర్ని, నా బట్టలు నేనే ఉత్తుకోవాలి, నా అంట్లో నేనే తోముకోవాలి, నా వంట నేనే చేసుకోవాలి. ఎన్ని పనులు సార్. నా ఫ్లాట్ నుంచి ఆఫీస్కి 20 మినిట్సే, కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 1 అవర్ పడుతుంది, ఎందుకంటే ట్రాఫిక్. సరే మార్నింగ్ తొందరలో ఇద్దామంటే నైట్ ఓవర్ థింకింగ్ వల్ల నిద్ర పట్టదే. అందుకే మార్నింగ్ లేట్గా లెగుస్తా. మళ్ళీ స్లీప్ సరిగా కంప్లీట్ అవ్వకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి సార్. నాకేమనైతే మా అమ్మ ఏమైపోవాలి సార్? అసలే మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకును సార్. టైంకి వచ్చేది చేత కాదు, కానీ ఇట్లాంటి స్టోరీస్ చెప్పమంటే మాత్రం రొంబ చెప్తారప్పా. ఎవడ్రా అది మొట్టాల్? రే ఏంట్రా మరీ సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు నటిస్తున్నా? నిజంగానే వర్క్ చేస్తున్నా, మేనేజర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయినా నువ్వేంట్రా ప్రతిదానికి ఏడుస్తావు? మగాడివి అలా ఏడుస్తే ఏమైనా బాగుంటుందా? ఎందుకు ఎడకూడదు? నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఆయన నిజం చెప్పనా, ప్రతి మగాడికి ఎడవాలనే ఉంటుంది, కానీ అందరు కంట్రోల్ చేసుకుంటారు, నేను చేసుకోలేను. అవును, అసలు నీకు ప్రాబ్లం ఏమైనా ఉందా? నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, నాకు కాకపోతే ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటాయి? ఒక 10K ఉంటే ఇస్తావా? నెక్స్ట్ మంత్ ఇస్తా. అది కాదు బే, అంటే లైక్ క్రైమ్ ఫోబియా లాంటిది ఏమైనా? ఇది ఫోబియా కాదు. నీకు ఎలా చెప్పాలి? నేను చెప్పనా? చెప్పు. ఫీలింగ్స్ దాచిపెట్టుకోవడం వల్ల అంటే ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకో, ఏం చేస్తావు? వెంటనే లేచి 1-2 కొట్టి నన్నే అంటావా అని వాడిని తిట్టి కొట్టాలనిపిస్తుంది అని అనిపిస్తుంది, కానీ నువ్వేం చేస్తావు? ఏమనలేక సైలెంట్గా వచ్చేస్తావు. ఆ కోపం ఎక్కడ తీర్చుకుంటావు? సో ఆ కోపం ఎక్కడ తీర్చుకోలేక ఏడుస్తావు, అంతే కదా? అవును నిజమే. ఎందుకని అలా? ఏమో నాకు తెలీదు, కానీ నేను చిన్నప్పటి నుంచి ఇంతే. దానికి పోయి అందరు నన్ను ఏడిపిస్తే
ఏం చేయను? అందరి సంగతి నీకెందుకు? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నాకు నచ్చినట్టు ఉంటేనే నవ్వుతున్నారు.